తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం, మీ వస్తే అన్నా క్యాంటీన్లు పెడతాం, భోజనం పెడతాం అని చెప్పడం ఒక రకంగా. అంటే విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే నిరుద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. అంటే నిరుద్యోగులు రేపొద్దున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి లాంటిది కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అనేది లేదు. విద్యార్థులు తమ భవిష్యత్తు బాగుపడి రేపొద్దున మేము నిరుద్యోగులుగా అయ్యి నిరుద్యోగ భృతి తీసుకోవడానికి క్యూ లైన్లో నిలబడకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అనేది. ఇప్పుడు ఇదే జరుగుతోంది చర్చ. ఎవరికి ఓటు వేయాలి అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్న తీరు, వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఇదే కారణం. ఎందుకంటే మీ వస్తే మేము ఇస్తాం అమ్మఒడి, అది దానికి తల్లికి వందనం అని ఒక పేరు పెట్టి అంతకుమించి మేము ఎక్కువిస్తాం అని ఇప్పుడు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు అమ్మఒడి అనే పథకాన్నే 2014లో పూర్తిగా మర్చిపోయి వాళ్ళకి ఎటువంటి అసలు విద్యార్థుల చదువుకు సంబంధించి కానీ అక్షరాస్యత శాతాన్ని పెంచాలనే ఆలోచన కానీ